ఇప్పుడు ప్రెజెంట్ తెస్సలోనికా అనేటువంటి ఈ ప్లేస్ అనేది ఇప్పుడు గ్రీస్ కంట్రీ ఉంది గదా! ఆ కంట్రీలో ఉంది. అయితే ఇది మామూలుగా గ్రీస్‌లో ఏథెన్స్ అనేది చాలా పాపులర్ సిటీ. తెస్సలోనికాని సెకండ్ లార్జెస్ట్ లేకుంటే సెకండ్ పాపులర్ సిటీగా చాలా బ్యూటిఫుల్ సిటీగా వాళ్ళు పిలుస్తా ఉంటారు. అయితే ఆహ్, హ్మ్, తెస్సలోనిక అనేటువంటి పేరు ఎలా వచ్చిందనేది నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఆహ్, హ్మ్, జనరల్‌గా ఇది ఆహ్, హ్మ్, అంటే క్రీస్తు పూర్వం 320లో ఫిలిప్ అనేటువంటి కింగ్ ఉండేవాడు. అది హిస్టరీలో చూస్తే అర్థమైంది. ఆయన అలెగ్జాండర్ వాళ్ళ ఫాదర్ అని రాయబడి ఉంది. మరి ఆయనేంటంటే ఈ యొక్క గ్రీస్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. మరి అన్నిటి మీద విజయం అతనికొస్తుంది. అయితే ఈ తెస్సలోనిక ప్రాంతం మొదట్లో ఏమని పిలిసేవారంటే సలోనిక అనేటువంటి పేరుతో పిలిసేవాళ్ళు. అయితే ఆ ఒక్క ప్రాంతాన్ని ఆయన జయించలేకపోతాడు. అప్పుడేం జేస్తాడంటే అతని దగ్గర ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడైనటువంటి కెసండర్ అనేటువంటి ఒక ఆయనుంటాడు. సో, ఆయనకి జెప్తాడనమాట. ఈ సలోనిక ప్రాంతాన్ని ఎలాగైనా మనం జయించాలి అని జెప్తాడనమాట. అయితే కెసండర్ కింగ్ జెప్పినట్లుగానే వెళ్లి ఆ యొక్క ఈ సలోనిక ప్రాంతాన్ని జయించి దానికి పేరు మారుస్తాడు. ఏమనంటే తెస్సలోనిక అని పేరు పెడతాడనమాట. పేరు మార్చి తర్వాతొచ్చి కింగ్‌కి జెప్తాడనమాట. నేను మరి మీరు చెప్పినట్లుగానే ఆ యొక్క సలోనిక ప్రాంతాన్ని జయించాను. తర్వాత దాని పేరు గూడా మార్చాను తెస్సలోనిక అని జెప్తే కింగ్ చాలా ఇంప్రెస్ అయితాడనమాట. ఇంప్రెస్ అయ్యి సో, ఈ ఎవరైతే ఇతనున్నాడో కెసండర్ తన హృదయంలో ఉన్నటువంటి కోరికను అర్థం జేసుకోండి. తెస్సలోనిక అంటే ఆ కింగ్ వాళ్ళ కూతురి పేరనమాట. సో, ఆ విధంగా అప్పటినుంచి ఆ ప్రాంతానికి తెస్సలోనిక అనేటువంటి పేరొచ్చిందనమాట. ఆహ్, హ్మ్, మామూలుగా మనకి తెలుసు ఇక్కడ మనందరికి తెలుసు తెస్సలోనిక చర్చ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, ఏంటి అనే విషయాలు మనం జూస్తే మామూలుగా 17 అధ్యాయంలో ఆహ్, ఆహ్, హ్మ్, అపోస్తుల కార్యం 17 అధ్యాయంలో రాయబడి ఉంటది. 1-9 వచనాలు మనం జూస్తే పౌలు అలాగే అలాగే తిమోతి వీళ్ళు సెకండ్ మిషనరీ జర్నీలో ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో వీళ్ళు సువార్తను ప్రకటిస్తూ వెళ్తారు. ఫిలిప్పియన్ ప్రాంతంలో గూడా వీళ్ళు సువార్త అక్కడ ప్రకటించి తర్వాత తెస్సలోనిక ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి రాయబడిందేందంటే అక్కడ 17 అధ్యాయం 1 నుంచి అపోస్తల కార్యం 17, 1-9లో మనం చూస్తే ఆయన పౌలు గారు 3 వారాలు వాళ్ళకి వాక్యాన్ని ప్రకటిస్తాడనమాట. హ్మ్. యేసుక్రీస్తు ప్రభువారే మరి మెస్సయ్య. మనం ఎవరి కోసం అయితే ఎదురు జూస్తా ఉన్నామో ఆయనే ఈయన అని ప్రకటించినప్పుడు కొంతమంది జెంటైల్స్‌కి ఈయన ప్రకటిస్తాడు. జెంటైల్స్‌లో కొంతమంది మరి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారు. కొంతమంది ఆయన్ని రిఫ్యూజ్ చేస్తారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఈ జ్యూస్ ఎవరైతే ఉన్నారో యూదులు, వాళ్ళ నుంచి వ్యతిరేకత ఒస్తది. తర్వాత ఆహ్, హ్మ్, అప్పుడు అక్కడెళ్ళినప్పుడు యాసోన్ వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట వీళ్ళు. యాసోన్ అనే ఆయనుంటారు. జాసన్. సో, వాళ్ళ ఇంట్లో ఉంటారు. అయితే ఇంక చాలా అంటే ఎలాగైనా పట్టుకొని కొట్టాలి అన్నట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నప్పుడు ఆహ్, పౌలు గారిని పంపించేస్తారు. బెరియాకి ఆ నైటే పంపించేస్తారు. ఇది 17 అపోస్తల కార్యం 17, 10 ఆ వచనం చూస్తే మనకర్థమవుతది. అక్కడి నుంచి బెరియాకి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా హ్మ్. చర్చ్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే పర్సిక్యూషన్‌లో అంటే శ్రమలలో ఆ యొక్క సంఘం ఆరంభించబడి అది చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతా వచ్చింది. ఆహ్, అయితే మరి ఆయన పౌలు వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు గదా! పౌలు, శీల అలాగే తిమోతి వెళ్ళిపోతారు బెరియాకి. అక్కడి నుంచి మళ్ళీ ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళి ఆహ్, అక్కడ ప్రభువు పని చేస్తా ఉన్నప్పుడు ఈయనకి మరి ఆ ప్రజలకి అక్కడున్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి ప్రజల పట్ల భారం
చాలా అంటే తన యొక్క హృదయాన్ని చాలా అంటే వాళ్ళు గుర్తుకొస్తారనమాట. గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళని ఎలాగైనా కలవాలి అని ట్రై జేస్తాడు పౌలు. ట్రై జేస్తాడు గానీ అది ఆయనకి వీలవ్వదు. ఆహ్, వీలవ్వకపోతే అప్పుడు తిమోతిని ప్రిపేర్ జేసి పంపిస్తాడనమాట. ఆ! అప్పటికి ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 1 ఇయర్ అవుతది. అంటే ఈయన మొదటిసారి ఎళ్లి అక్కడ 3 సార్లు ఆ యొక్క సినగోగ్స్‌లో వాళ్ళకి సువార్త ప్రకటించడం, తర్వాత ఇప్పుడు మళ్ళీ తిమోతిని పంపించడానికి ఆల్‌మోస్ట్ 1 ఇయర్ టైమ్ అని మనకర్థమవుతా ఉంటది. అసల వాళ్ళు ఎలా ఉన్నారు? అసలు దేవునిలో విశ్వాసంలో ఉన్నారా? లేరా? ఆళ్ళ యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? అని కనుక్కోవడానికి తిమోతిని పంపిస్తాడు. తిమోతి వెళ్ళి వాళ్ళని కలుసుకొని మెయిన్ వెళ్లి వాళ్ళని స్ట్రెంథెన్ చేయడానికి వెళ్తాడు. తర్వాత వాళ్ళని క్రీస్తులో అంటే బలపరచడానికి తిమోతి వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ వచ్చి పౌలు గారికి రిపోర్ట్ ఇస్తాడనమాట. రిపోర్ట్ ఇస్తాడు. ఏమనంటే ఆహ్, హ్మ్, వాళ్ళు అంటే పౌలుకి చాలా లాంగింగ్‌నెస్ ఉండే. అంటే పౌలు వాళ్ళని ఎలాగైనా చూడాలి అనేటువంటి తీవ్రమైన ఆశ ఉంటది. కానీ మరి ఎందుకో ఆయనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన వెళ్ళడు. మరి ఈయనకి ఎటువంటి ప్రేమతో అయితే వాళ్ళ కోసం ఎదురు చూస్తా ఉంటాడో, అటువంటి ప్రేమనే వాళ్ళు గూడా కలిగి ఉన్నారని వచ్చి తిమోతి చెప్తాడనమాట. అదే ప్రేమ వాళ్ళు గూడా కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళు ప్రభువులో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. తర్వాత ఆహ్, అంటే ఆ ప్రాంతం గురించి చుట్టుపక్కల మాసిదోనియా, అకయ ఆ ప్రాంతాల్లో మారుమోరుగుతుంది అనేటువంటి విషయాలు వచ్చి తిమోతి రిపోర్ట్ ఇస్తాడు. సో, ఆ సందర్భంలో ఈ తెస్సలోనిక పత్రిక రాయబడింది. సో, మెయిన్‌గా మనం ఈ లెటర్ గురించి ఆలోచిస్తా ఉంటే, 2 విషయాల గురించి పౌలు మెయిన్ మాట్లాడతాడు. ఆహ్, హ్మ్, ఫెయిత్‌ఫుల్‌నెస్ టు ద లార్డ్ అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండడం అనే దాని గురించి మాట్లాడతాడు. ఒకటో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం వరకు. ఆహ్, మనం దేవుని పట్ల ఎటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ మాట్లాడతాడు. తర్వాత వాచ్‌ఫుల్ ఫర్ ద లార్డ్. ఆహ్, ఇంకొక విషయం ఏంటంటే, దేవుని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి క్రీస్తు రాకడ సమయంలో బిలీవర్స్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు 4-5 ఆ 2 అధ్యాయాల్లో ఆయన మాట్లాడతాడు. అయితే మరి ఇది రాసింది ఎప్పుడంటే 51లో ఏడీ 51 ఆ టైంలో రాసారని చెప్పబడతా ఉంది. ఈయన ఎక్కడి నుంచి రాసాడంటే కొరింథీ ప్లేస్‌లో ఆయన 18 మంత్స్ ఉంటారు. అప్పుడు ఈ యొక్క పత్రికను రాసాడనమాట. ఆహ్, ఇదంతా కూడా సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు సెకండ్ మిషనరీ జర్నీ ఉంది కదా! ఆ జర్నీలోనే ఇది మొత్తం జరుగుతా ఉంది. జరిగింది. మెయిన్ పీపుల్ వచ్చేసి మనకి అక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి బిలీవర్స్‌ని మెయిన్ ఎవరైతే జెంటైల్స్ కన్వర్ట్ అవుతారో, ఎవరైతే ఆ విగ్రహాలని వదిలిపెట్టి మొదటి అధ్యాయం 9 వచనం మనం చూస్తే వాళ్ళ గురించి రాయబడి ఉంది. ఆహ్, వాళ్ళు ఆ యొక్క విగ్రహాలను వదిలిపెట్టి అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రీస్తులోకొచ్చిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలనేటువంటి విషయాలను ప్రస్తావిస్తూ ఈయన రాయడం జరిగింది. అంతేకాదు మెయిను అంటే పర్పస్ ఏంటంటే వాళ్ళని మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలని. అంటే దేవుడిని స్తుతిస్తూ ఇక్కడ పౌలు మరి ఆ యొక్క సంఘం బట్టి దేవుడిని స్తుతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 1, 2 అధ్యాయాల్లో ఆయన ఆ విషయాలు పంచుకుంటా ఉంటారు. తర్వాత ఆహ్, హ్మ్. పౌలుకి వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆ డీప్ లవ్ అనేదాన్ని అంటే ఎంత ప్రేమ వాళ్ళ పట్ల కలిగి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ రెండో అధ్యాయంలో మనం చూస్తే 17-20 వచనాల్లో ఆయన రాస్తారు. ఆహ్, హ్మ్. మూడో విషయం ఏంటంటే ఇంకా తిమోతి వెళ్లి వచ్చిన రిపోర్ట్ అదంతా మూడో అధ్యాయంలో రాయబడి ఉంటది. నాలుగో అధ్యాయం మొదటి భాగంలో ఒక బిలీవర్‌గా ఎలా ఉండాలి? క్రీస్తులో ఉన్నటువంటి మీరు ఒక సంఘం లేకుంటే ఇండివిడ్యువల్‌గా వ్యక్తిగతంగా ఎలా ఉండాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పవిత్రంగా ఉండాలి. అలాగే క్రీస్తు యొక్క ప్రేమలో ఎదగాలి అనేటువంటి విషయాల్ని నాలుగో అధ్యాయంలో 1-12 వరకు రాస్తారనమాట. తర్వాత లాస్ట్‌లో అక్కడ కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఆ సంఘంలో వస్తాయి.
ఆహ్, ప్రభు యొక్క రాకడ గురించినటువంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ అక్కడ వస్తాయి. వాటిని ప్రస్తావిస్తూ 4 అధ్యాయం 13 నుంచి ఐదో అధ్యాయంలో ఇంక 11 వచనం వరకు ఆయన ఈ విషయాలను ప్రస్తావిస్తాడు. సో, ఇది ఓవరాల్‌గా మనం మొదటి తెస్సలోనిక పత్రిక గురించి ఆలోచిస్తే ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు మన యొక్క ధ్యానాంశము మొత్తం ధ్యానించట్లేదులే గానీ, నాకు ఈ మధ్య కాలంలో దేవుడు అంటే ఈ వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు ఒక ప్యాసేజ్ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతా వచ్చాడు. సో, ఆ ప్యాసేజ్‌ని ఈరోజు మనం ధ్యానిద్దామని అనుకుంటున్నాను. అది తెస్సలోనిక రెండో అధ్యాయము 13-20 వచనాలు. మొత్తం 8 వచనాలుంటాయి. ఆహ్, ఎవరన్నా ఒకరు చదివితే ఫాస్ట్‌గా ఆహ్, బావుంటుందని ఆశపడతా ఉన్నాను. ఎవరైనా ఒక్కరు. మొదటి తెస్సలోనిక రెండో అధ్యాయము 13-20 వచనాలు. చదువుతాను నేను. ఆ హేతువు చేతను మీరు దేవుని హలో! గూర్చిన యామ్ ఐ ఆడిబుల్? వర్తమానము అన్న హలో హలో! హలో ఏ, తమ్ముడు కోటేశ్వరరావు. హలో! తమ్ముడు. అన్నా నరసింహన్నా? అనిల్ బ్రదర్ చదువుతున్నాడు. ఓకే, అనిల్ గో హెడ్. అన్న అన్న, మన వాయిస్ వినబడుతుంది అన్నకి, కోటేశ్వరరావుకి. వినపడుతుంది చదువు తమ్ముడు. అన్నా నా వాయిస్ చదువు. వినిపిస్తుందా? ఐయామ్ ఆ, సారీ టు ఆస్క్ యూ దిస్. వినపడుతుంది తమ్ముడు, ఇద్దరు వినపడుతుంది. హలో! కోటేశ్వరరావు వినపడుతుంది, నీ వాయిస్ వినపడుతుంది. మేబీ మన మాట అన్నకి రీచ్ అవ్వట్లేదు అనుకుంటాను. హలో బ్రదర్. తమ్ముడు. సరే, నాకైతే మీ వాయిస్ వినిపించట్లేదు. నేను ఫోన్ చేస్తా అంతలోకి. అనిల్ నువ్వు చదువు. నేను చదువుతాను. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు అన్నా దేవుని వాక్యమని. తమ్ముడు కోటేశ్వరరావు వినపడుతుంది వాయిస్. అవునా? అదే. ఏంటి ఎవరు మాట్లాడట్లేదేందని నాకు అదే డౌటొచ్చింది. నేను చెప్పింది నీకు వినపడుతుందా? అవునా? అనిల్ చదువుతున్నాడు, నీ వాయిస్ వినపడుతుందా? దేవుని వాక్యమని దానిని అంగీకరించిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంగములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకి వచ్చెను. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల ఆపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసేతిమి. కాబట్టి మేము మీ వద్దకు రావాలనని యుంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని యుంటిని గాని సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. తమ్ముడు కోటేశ్వరరావు మొబైల్లో జాయిన్ అవుతున్నాడు, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఓకే అన్న, వెయిట్ చేద్దాం. ఈలోగా అన్న వసంత్ అన్న కోరస్ పండి అన్న. దీంట్లో కొన్ని ప్రశ్నలను నేను ప్రిపేర్ చేశానన్నా.
మ్మ్, ఇక్కడ మొత్తం 8 వర్సెస్ ఉన్నాయి మనకి. ఓకే. ఆ, 13వ వచనం బేస్ చేసుకొని ఆ, ప్రశ్న ఏంటంటే, మామూలుగా పౌలు అక్కడికి వెళ్తారు కదా, తెస్సలోనిక ఆ ప్లేస్కి వెళ్తారు. కొత్తగా వెళ్తారు, అక్కడ ఆ ప్లేస్కి కొత్తగా వెళ్తారు కదా. ఆ, వెళ్ళినప్పుడు ఇది దేవుని వాక్యమని ఆ, తెస్సలోనిక వాళ్ళు ఎలా అంగీకరించారు? అంటే ఒక కొత్త వ్యక్తి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ వాక్యాన్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కదా. ఆ, ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? మరి వాక్యం వాళ్ళలో ఎటువంటి ప్రభావాన్ని చూపించింది? ఇదన్న ప్రశ్న. ఆ, కోటేశ్వర బ్రదర్, మీరు ఒకసారి చెప్ప ఆ, ఒకసారి వివరిస్తారా క్వశ్చన్ ఏంది మరొకసారి? అన్న, ఇప్పుడు పౌలు ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీ వాయిస్ ఒకసారి ఏమో హై ఫ్రీక్వెన్సీ వెళ్తుంది, ఒకసారి ఏమో లో ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. సో అందువల్ల ఇక నా ఇందాక కూడా కొంత ఇబ్బందిగా ఉన్నింది. ఇప్పుడు సరే, నేను క్లియర్గా ఉంది. జస్ట్ ఒకసారి మీరు క్వశ్చన్ ఏంటి అంటారు ఇప్పుడు. ఆ, రెండవ తెస్సలోనికి, అదే మొదటి తెస్సలోనికి రెండో అధ్యాయము ఒకటి అధ్యాయము. నుంచి ఆ, 20 వచనాలు చెప్పినప్పుడు వాటిలో మీరు ఆ, మొట్టమొదటిగా క్వశ్చన్ వేస్తున్నారు కదా, అదేం క్వశ్చన్ అవునన్న. అంటారు? ఉమ్. ఏంటంటే అన్న, ఇది దేవుని వాక్యం అని తెస్సలోనిక వాళ్ళు ఎలా అంగీకరించారు? మరియు వాక్యం వారిలో ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆ, ఈ ప్రశ్న 13వ వచనాన్ని బేస్ చేసుకొని నేను ఉమ్. ప్రిపేర్ చేశానన్నా. సో ఉమ్. పౌలు కొత్తగా అక్కడికి వెళ్ళారు కదా, మరి వాళ్ళకి ఎట్లా, అంటే అంత ఈజీగా ఎట్లా? ఆయన మూడే 3 ప్రసంగాలు చేస్తారు అంతే కదా. 3 వారాలు వెళ్ళి అక్కడ ఆయన ప్రసంగిస్తారు. ఉమ్. ఆ, అంటే ఎలా వాళ్ళు అంగీకరించారు దాన్ని? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అతను అంటే చాలా ఆన్సర్లు ఉండొచ్చు. వన్ ఆఫ్ ద ఆన్సర్స్ ఈజ్ దట్ అన్న. ఇప్పుడు అక్కడ 3 సార్లు అతను మెసేజ్లు ఇచ్చినా, ఒకసారి ఇచ్చినా ఉమ్, వాక్యం అనేది నువ్వు పరిశుద్ధాత్మ గైడెన్స్తో కానీ నిలబడగలిగి మాట్లాడగలిగితే దేవుడు హృదయాలతో మాట్లాడతాడు. సో వాళ్ళ మైండ్లో స్టక్ అయి ఉండొచ్చు అప్పుడు ఇచ్చినటువంటి ఆ 3 మెసేజ్లు. ఉమ్, మనము చాలా మెసేజ్లు వింటాం, కానీ ఆ ఏం నేర్చుకున్నాం కూడా చాలాసార్లు గుర్తుండదు. ఆ, కొన్నిసార్లు వారంలో 7 రోజులు అంటే 7 రోజులు ఏదో ఒక మీటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది చాలాసార్లు గుర్తుండదు. కానీ ఇక్కడ వాళ్ళు ఈ తెస్సలోనికైన సంఘస్థులు ఆ 3 సార్లు విన్నప్పుడు దేవుడు వాళ్ళకి అటువంటి కన్విక్షన్ ఇచ్చి ఉంటాడు అని అనుకుంటున్నా. కాబట్టి వాళ్ళు రిసీవ్ చేసుకోగలిగారు. బ్రదర్ రత్నం, జస్ట్ టు యాడ్ కోటేశ్వరరావు బ్రదర్ చెప్పిన దానికి. హలో బ్రదర్, ఏబుల్ టు హియర్ మీ? ఎస్ ఎస్ అన్న, ఎస్ అన్న. నరసింహ, ఒక పాయింట్ ఏంటంటే, తను కోటేశ్వరరావు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ కొరింథీతో మాట్లాడేటప్పుడు కూడా పౌలు ఏమంటాడంటే, నేను నా సొంత బుద్ధి జ్ఞానంతో మీ దగ్గరికి రాలేదండి, నేను మీకు చెప్పిన మాటలు పరిశుద్ధాత్మ శక్తితో కూడినవి అని అంటాడు ఒక చోట. అంటే కొరింథీయులు ప్రసంగం చేసేటప్పుడు, ఆయన సేవ చేసేటప్పుడు. సో వాళ్ళు ఎట్లా నమ్మినారు అంటే, ఎవ్వరు కూడా వాళ్ళకై వాళ్ళు నమ్మలేరు అంటిల్ అన్లెస్ పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ ఇస్తే తప్ప. ఒప్పుదల, ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క ఆత్మదేవుడు ఒప్పింపు తీసుకొస్తే తప్ప అది నువ్వు నేను మనం చేసే పని అయితే కాదనేది నా ఉద్దేశం. వాళ్ళు ఎట్లా నమ్మగలిగినారంటే, ఓన్లీ టూ థింగ్స్. ఈ ఉమ్. చెప్పే వ్యక్తి దేవుని శక్తితో నింపబడి, ఆత్మతో నింపబడి, ప్రభు బలంతో నింపబడి చెప్పుంటాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇనే వాళ్ళ యొక్క అంతరంగాల్లో ఆ యొక్క ఒప్పుకోలు తెచ్చుంటాడు. అప్పుడే నమ్మగలుగుతారనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎస్ అన్న, కరెక్ట్ అన్న. పరిశుద్ధాత్మని ఒప్పుదల. ఓకే.
ఇంకా ఆ, ఎవరైనా ఏమైనా అదే చెప్తారని? కోటేశ్వర అన్న, ఆ, అన్నవాళ్ళు చెప్పిన దానికి అడిషనల్గా అదే ప్రసంగం ఎంతసేపు అనేది కాకపోవచ్చు కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒక మాట ద్వారా ఆ, లేకపోతే ఒక చిన్న సెంటెన్స్ ద్వారా కూడా చాలా సందర్భాల్లో మనతో మాట్లాడి మనల్ని సరి చేస్తా మనల్ని కన్విక్ట్ చేస్తూ ఉంటారు. మేబీ ఇక్కడ కూడా దశలోనిక పీపుల్కి కూడా మేబీ ఒక మాటను మనం చూడవచ్చు. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది కదా, దేవుని సువార్త ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర కంటే మాటతో మాత్రం కాకుండా అంట, శక్తితో అంట, ఆ, పరిశుద్ధాత్మతో అంట, తర్వాత సంపూర్ణ నిశ్చయతతోటి. సో అలాగ దేవుని యొక్క వాక్యం వాళ్ళ దగ్గరకు రాబడింది. ఆ, కాబట్టి అది మనుషుల హృదయాల్ని టచ్ చేసింది. ఎందుకంటే ఆ వాక్యం జీవం కలిగింది. ఆ మాటలు జీవం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు కాబట్టి అవి ఖచ్చితంగా మన హృదయాల్ని మార్చగలుగుతుంది. సో దశలోనిక సంఘంలో కూడా అలాగే జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ సొంత చేతులతో కష్టపడి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా సువార్తను ప్రకటించడానికి వెనకాడలేదు. సో అంటే అది ఎంతో చాలా ఇంపార్టెంట్ మాటలుగా వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు అది నిజంగా అది ఎంతో ఎఫెక్ట్ ఎక్కువ ఉందన్నమాట, అంటే ఇంపాక్ట్ చూపించింది వాళ్ళ మీద. సో ఉపద్రవాల్లో వాక్యాన్ని చెప్పారు, తర్వాత సంపూర్ణ నిశ్చిత్తతోటి పరిశుద్ధాత్మతోటి తర్వాత శక్తితోటి కూడా వాళ్ళు బోధించినప్పుడు అది వాళ్ళని ప్రభావితం చేసింది అనేది నేను అనుకుంటున్నాను. ఎస్. ఎస్ అన్న, కరెక్ట్. అనిల్ అన్న, ఆ, మీరు చెప్పింది. యా. హలో గుడ్ ఈవినింగ్. అన్న, అన్న రజనీ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. యాక్చువల్ గా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలో అనిల్ అన్న. చెప్పినట్టు దేవుని వాక్యములో మాటలు లేవు, శక్తి ఉంది. కరెక్ట్. దేవుని మాటల్లో పరిశుద్ధాత్మ పూర్ణ నిశ్చయిత ఉందని. యాక్చువల్ గా నేను బైబిల్ ముందు లేను, కారు డ్రైవ్ చేస్తున్నాను. ఆ ఫస్ట్ చాప్టర్ లో ఆ మాట ఉంటది, వాట్ అనిల్ మెన్షన్. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్న దగ్గరకు వచ్చినప్పుడు ఏముంటదంటే అవి మనుషుల మాటలని ఎంచక అనే మాట ఉంటది అక్కడ. అధ్యాయంలో మనుషుల మాటలని ఎంచక నిజముగా దేవుని మాటలని వారు ఎంచారు అని చెప్పారు. కరెక్ట్ అన్న, కరెక్ట్. ఆ తర్వాత మన యేసురత్నం అన్న చెప్పినట్లు అన్లెస్ హోలీ స్పిరిట్ వర్క్ చేయకపోతే ఎంత స్టఫ్ కలిగిన వాడు ప్రసంగం చేసినా గానీ అది బిలీవర్స్ రిసీవ్ చేసుకోలేరు. జాన్ గాస్పెల్ చాప్టర్ 16 లో 8వ వచనం పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింప చేస్తాడని రాసి ఉంటుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించకపోతే ఎవడు తిరిగి జన్మించలేడు. అవునన్న. రెండవది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు అని ఉంటది. వాక్యము ఆయనది, మాట్లాడేది మనము, అయితే పని చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నప్పుడు మనుషుల హృదయాలు తాకబడి వారు పశ్చాత్తాప పడతారని నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ. ఎస్ అన్న, కరెక్ట్ అన్న. అన్న, అన్న వాళ్ళు చెప్పిన మొత్తం, యా, రజనీ అన్న చెప్పినట్లు వాళ్ళు మనుషుల యొక్క, పౌలు యొక్క మాట కాదు కానీ దేవుని యొక్క మాట అన్నట్లుగా వాళ్ళు తీసుకున్నారు. తర్వాత పరిశుద్ధాత్ముని ఒప్పింపు అక్కడ, అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ద్వారా వాళ్ళు ఒప్పింపబడ్డారు అనేది ఆ, అన్న వాళ్ళు షేర్ చేశారు. ఐ టు అగ్రి అన్న. ఆ, అయితే ఆ, సరే, 3 మెసేజ్లు వాళ్ళు విన్నారన్న. విన్న తర్వాత వాళ్ళు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత బ్యాక్ స్లైడ్ అయిపోతారేమో అన్న భయం పౌల్లో వచ్చింది కదా. కానీ వాళ్ళ దగ్గర అప్పుడు బైబుల్ కూడా లేదు. వాళ్ళ దగ్గర బైబుల్ లేదు. వాళ్ళని అనునిత్యం మోటివేట్ చేసే వాళ్ళు, ఎంకరేజ్ చేసే ఎల్డర్స్ కూడా లేరు. బట్ స్టిల్ వాళ్ళు చాలా ఛాలెంజింగ్ గా ఉండగలిగారు. 3 మెసేజెస్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ లైఫ్స్ లో చాలా ప్రభావాన్ని చూపింది కదన్నా. అయితే దాంట్లోనే నేను, అంటే అప్లికేషన్ పార్ట్ నేను యాడ్ చేసిన పాయింట్ ఏంటంటే, విశ్వాసంగా మనం
కొనసాగుతా ఉన్నాం కదా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఎలా పరిగణిస్తా ఉన్నాము అనేది ఆ, నా నెక్స్ట్ దానికి జాయింట్ క్వశ్చన్ అన్న. సో వాస్తవానికి మనలో ఇక్కడున్న వాళ్ళం ఆల్మోస్ట్ 300 నుంచి 3000 మెసేజెస్ అయిన ఉండొచ్చు, లేకుంటే చాలా చేస్తుండ ఉండుండొచ్చు. అయితే అదే వాక్యం, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాక్యం ఇప్పుడు కూడా దేవుడు మనకిచ్చాడు. అయితే ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి, మన మన పరిస్థితి ఎలా ఉన్నది అనేది కూడా మనం చూసుకుంటే బాగుంటారనేది నా ఉద్దేశం అన్న. హలో. తమ్ముడు వినపడుతుంది నువ్వు చెప్పేది. ఎస్ ఎస్ తమ్ముడు, గో హెడ్. ఎస్ ఎస్ అన్న, అదే అంటే ఆమ్, నేను ఇక్కడ అప్లికేషన్ పార్ట్ కూడా పెట్టాను. సో వాళ్ళు 3 మెసేజెస్ పౌలు ద్వారా విని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారన్న. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఆలోచించుకుంటే బాగుంటుందని నేను అప్లికేషన్ పార్ట్గా అక్కడ మెన్షన్ చేశానన్న. నెక్స్ట్ క్వశ్చన్కి నేను వెళ్ళిపోతా ఉన్నాను. తర్వాత అక్కడ పౌలు 14వ వచనంలో పర్సిక్యూషన్ గురించి మాట్లాడతారు కదా. ఆ, నేను ఇక్కడ రాసినటువంటి ప్రశ్న ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్ డిడ్ ద థెస్సలోనియన్స్ సఫర్, అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి హింసకు గురయ్యారు, ఆ, అదొకటి. నేడు ప్రజెంట్ క్రైస్తవులు ఎలాంటి హింసను ఎదుర్కొంటా ఉన్నారు, ఏమైనా ఎగ్జాంపుల్స్ షేర్ చేయగలమా? అంటే అప్పుడు వాళ్ళు ఎటువంటి పర్సిక్యూషన్ అనేది అప్పుడు కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. సో అప్పుడు వాళ్ళు ఎటువంటి హింసకు గురయ్యారు, 14వ వచనం బేస్ చేసుకొని డిస్కస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తమ్ముడు మరి ఆ, అంటే వాళ్ళు ద పర్సిక్యూషన్ దే హ్యావ్ గాన్ త్రూ మనం క్లియర్గా చూసాము. అపోస్తల గారి 17వ అధ్యాయం చదివే కదా అక్కడ ఈ జేసన్ ఫ్యామిలీని ఎంతగా వాళ్ళు సఫర్ చేశారో మనం అక్కడ తెలుసు. అంటే ఆ, ఆ, పౌలను శీలలను కూడాను వాళ్ళు భద్ర దాచిపెట్టి, ఇంకా వాళ్ళు దాచిపెట్టిన దానికి ఈ యాసన్ ఫ్యామిలీ బాగా సఫర్ అయ్యారు. అవునండి. దాన్ని ఇక్కడ పౌలు హైలైట్ చేస్తా ఉన్నాడు. సో అంటే మన ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఏరియా మెనీ పీపుల్ డోంట్ వాంట్ టు గో త్రూ. ఎస్ అన్న. Some people even say the gospel or the belief in Jesus Christ లేదంటే ఈ మార్గం అనేటువంటిది సఫరింగ్ లేనటువంటిది, లేదంటే సఫరింగ్ కోరుకోకుండా దీనిలో వెళ్ళొచ్చు, బ్లెస్సింగ్సే వస్తాయి అనేటువంటి చాలా అటువంటి టీచింగ్ ఉంది, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ది పర్సిక్యూషన్. అఫ్ కోర్స్ అంటే మనం సఫరింగ్ కావాలని ఎప్పుడు అనుకో అంటే అది మనకు తప్పకుండా రావాలనేటువంటిది ఏం కాదు, కానీ అక్కడ వచ్చినప్పుడు యాజ్ యూ సెడ్ వీ షుడ్ బి రెడీ, వీ షుడ్ నాట్ బి అషేమ్ టు గో త్రూ దట్ సఫరింగ్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఎస్ అన్న, కరెక్ట్ బ్రదర్ అన్న. బ్రదర్ అన్న కోటేశ్వరరావు, యేసురత్నం, ఐఎమ్ యేసు హియర్. అన్న. ఒక్క మాట బ్రదర్, మరి సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మీరు అప్లికేషన్ గా ఒక మాట అన్నారు. అవునన్న, అవును. ఈ వాక్యము మన జీవితాల్లో ఎట్లా ప్రభావాన్ని చూపిస్తుంది అని అన్నారు. అది అవునా ఇంప్లికేషన్స్ కి ఎక్సలెంట్ పాయింట్. మనం ఫర్దర్ గా డిస్కషన్ అన్న, చేయలేదు. మీరు సెకండ్ జనరల్ గా నేను ఎందుకు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నానంటే చాలా టైం వేస్ట్ అయిందన్న నాకు, అంటే టైం అయిపోతుందన్న దాంట్లో నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు. సో సరే జనరల్ గా సరే అయితే ఆ సరే పాయింట్ మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేయాలన్నా, ఎందుకంటే సో మనకి ఆ రోజుల్లో వాళ్ళకి వాక్యం లేదన్నా, వాళ్ళని స్ట్రెంథన్ చేసే వాళ్ళు లేరు, ఎవరు లేరు. మనకి ఈ రోజుల్లో వాక్యం సమృద్ధిగా ఉంది, బైబిల్ మన చేతుల్లో ఉంది, ఎన్నో మెసేజ్లు వింటా ఉన్నాము, ఎంతో చేస్తా ఉన్నాము. కానీ ఎలా అంటే దేవుని యొక్క వాక్యానికి మన లైఫ్, అంటే నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటన్నా,
అంటే ఆ వాక్యానికి మన జీవితాల్లో ఎటువంటి ప్రాధాన్యత ఉంది ఈ రోజు రైట్. మనం ఆ మనం ఎలా ఉన్నాం అంటే దేవుని వాక్యాన్ని ఎలా ట్రీట్ చేస్తా ఉన్నాం అనేది నా పాయింట్ అన్న అక్కడ మామూలుగా అయితే. రైట్. ఒక 30 సెకండ్స్ నేను నాకు ఒక పాయింట్ మీకు మనందరూ ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ ఉమ్, చేయాలనిపిస్తా ఉంది బ్రదర్. జస్ట్ నా అన్న ఎక్స్ప్రెషన్స్. అన్న దేవుని వాక్యము మనకు తెలుసు. మనలో చాలా మంది మనం స్టూడెంట్ డేస్లో క్యాంపులకు అటు ఇటు వెళ్తున్నప్పుడు మనకు డాక్టరెన్స్ చెప్తూ వచ్చారు. అందులో ఉమ్, ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద ఇన్స్పైరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్, పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో ఇవ్వబడిన మాట. తిమోతికి రాసిన 3వ పత్రిక 15:16 ప్రకారము అది నీతి యందు మనములను శిక్షించుటకు, మనములను బోధించుటకు, కరెక్ట్ చేయుటకు ఇవ్వబడింది. ఇది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ అని మనకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి అన్ని క్యాంపులలో మన పెద్దలు మనకు చెప్తూ వచ్చారు. అది చాలా ఉమ్, గొప్ప సంగతి యాక్చువల్లీ. చాలా మందికి కరెక్ట్ ఈ అన్న టీచింగ్ లేదు. అన్న జనరల్గా వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు, మనకు ఎవిడెన్సెస్తో పాటు చెప్తా ఉన్నారు దేవుని వాక్యం ఉమ్, ఎట్లా మనకు ట్రాన్స్లేట్ అయ్యి మన దాకా వచ్చింది, మనం దీన్ని నమ్మాలి, యాజ్ ఏ సుప్రీం ఫైనల్ అథారిటీ లాగా వాక్యాన్ని చదవాలని మనకు చెప్పారు. ఇట్ ఈస్ ద మెజోరింగ్ రాడ్, ప్రపంచాన్ని అంతటినీ కూడా మరి జడ్జి చేయగలిగిన పుస్తకం ఏదన్నా ఉంది ఏదంటే అది వాక్యమే అని మనం నేర్చుకుంటూ వచ్చినాం బ్రదర్. ఒక అన్న చిన్న పాయింట్ ఇక్కడ, ఒక డేంజర్ ఉంది ఈ అంత్య దినాలలో. ఉమ్, దేవుని వాక్యాన్ని కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్, మనం ఇండివిజువల్గా కాకపోవచ్చు, ఉమ్, ఈ బైబిల్ కాలేజెస్లో ఎస్పెషల్లీ ఈ డేంజర్ ఉంది బ్రదర్. అన్న అన్న వాక్యాన్ని టెక్స్ట్ బుక్గా చదవటం. ఎస్ అది దేవుని మాట. ఫర్ ఎగ్జాంపుల్ గొప్ప గొప్ప దైవజనులు మాటను మోకాళ్ళ మీద ఉండి చదివేవాళ్ళు అని మనం విన్నాం మిషనరీ బయోగ్రఫీస్లలో. అన్న ఇక్కడ కొన్ని బైబిల్ కాలేజెస్లో ఇప్పుడు నేషనల్ వైడ్గా నేను యూబిఎస్లో 4 years ఉన్నాను. అట్లా పిటిఎస్ కొన్నిసార్లు అప్పుడు ఇప్పుడు వెళ్ళి వచ్చేవాడిని. సయాక్స్కు ఈ మధ్య రీసెంట్గా వెళ్ళి వచ్చాను, బెంగళూరు. ఆమ్, దేవుని వాక్యమును క్రిటిసిజం, లిటరరీ క్రిటిసిజం అంటున్నారు. అంటే వాక్యాన్ని జడ్జి చేయటం, వాక్యం అన్న మనల్ని జడ్జి చేయటం కాదు. అన్న ఆ అపాయము ప్రస్తుత అంత్యకాలంలో ఇంటలెక్చువల్స్ మధ్య ఉంది అని నేను మీకు చెప్పాలనుకున్నా బ్రదర్. దేవుని కరెక్ట్ వాక్యాన్ని వాక్యంగా, ఆయన అన్న మాట సుప్రీం అథారిటీగా తల ఉంచి యాక్సెప్ట్ చేయటంలే అంత్య దినాలలో. లిటరరీ అన్న క్రిటిసిజం అని, లేకపోతే ఇది ఇది తగిందా కాదా అని, లేకపోతే టెక్స్ట్ బుక్గా చదవటం, లేకపోతే అకాడమిక్ పర్పస్గా యూజ్ చేయటం, ఈ అపాయాలు తప్పకుండా మన సరౌండింగ్స్లో ఉన్నాయి బ్రదర్. ఆ మాట నేను చెప్పాలనుకున్నాను అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అదర్వైజ్ దేవునికి వందనాలు. యుఈఎస్ఐ బిలీవ్స్ అండ్ ఇట్ ఇస్ పవర్ఫుల్. ఇట్ కమ్స్ టు అస్ యాజ్ ఏ గాడ్స్ ఇన్స్పైర్డ్ వర్డ్. ఆయన మాట మనకు ఎంతో జీవము. మనం చదివినప్పుడల్లా ఉత్తేజపరచబడ్డాం, ఆయన స్వరాన్ని విన్నాం. సో దేర్ ఇస్ అన్న నో కాంట్రడిక్షన్ ఆన్ దిస్. కానీ మన సరౌండింగ్స్ మాత్రం చాలా డేంజర్స్లో ఉన్నాయి అని నేను తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎనీబడి ఎల్స్ వాంట్ టు షేర్ ఏ ఎనీథింగ్, ఎనీ థాట్? కోటేశ్వరరావు, ఆ క్వశ్చన్ ఏందో ఒకసారి చెప్తే బాగుంటది. ఏ క్వశ్చన్ లో ఉన్నారు ఇప్పుడు అనేది? అన్న అది ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ పార్ట్ అన్న. అంటే ఇప్పుడు ప్రజెంట్ డేస్ చాలా డేంజర్ గా ఉన్నాయి కదా. ఆ వాక్యాన్ని రకరకాలుగా వాడుకునే రోజుల్లో మనం ఉన్నాము. అయితే ఆమ్, మరి వాళ్ళు ఎవరైతే తెస్సలోనియన్స్ ఉన్నారో వాళ్ళు 3 ప్రసంగాల ద్వారా ప్రభావితం చేయబడి వాళ్ళు ఆ పర్సిక్యూషన్ లో కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. అయితే ఈ రోజు అంటే మనం, అంటే ఈ గ్రూప్ లో అట్లీస్ట్ మన గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం ఎన్నో మెసేజ్లు వింటాం, మన మెసేజ్లు షేర్ చేస్తాము. తర్వాత అయితే వ్యక్తిగతంగా నేను ఎలాగ వాక్యంతో లింక్ అయి ఉన్నాను ఈ రోజు ప్రజెంట్. అంటే నిజంగా నేను ఏదో ఇన్ఫర్మేషన్ కోసం వేరే వాళ్ళకి బోధించాలి కాబట్టి నేను వాక్యాన్ని చదువుతున్నానా, లేకపోతే నిజంగా ఆ ప్యాషన్తో దేవునితో నేను ఆ రియల్ కనెక్షన్ లో ఉన్నానా అనేది నా పాయింట్ అన్న. ఆ అంటే మనం రక్షింపబడిన దినాల్లో ఆ జాయ్ వేరుండేది కదన్నా మామూలుగా. చాలా అంటే జాయ్ఫుల్ గా ఉండేవాళ్ళం ఆ ఏమన్నా డేస్ అన్న. ఈడ ఒక విషయం, మీరు ఇంత ముందు కూడా కొన్ని వారాల క్రితము ఇప్పుడు నేను బైబిల్ కాలేజీలో జరిగిన సంఘటన ఒకటి గుర్తు చేశాను.
వాళ్ళు అక్కడ అన్న బైబిల్ కాలేజీలో ఇప్పుడు యేసురత్నం అని చెప్పిన ఆ మాట అంటే నాకు అది గుర్తొచ్చింది. వాళ్ళు బైబిల్ కాలేజీలో వాళ్ళ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక సంఘటన కూడా చెప్పాను. ఒక అతను నాకు ఫేస్ అయ్యాడు అనమాట. అతను ఇది హెరాయిన్ తీసుకుంటా ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటా ఉన్నాడు అనేది ఫస్ట్ టైం నేను విన్నాను. దట్ ఈస్ అబౌట్ 1999 ఆ టైంలో విన్నాను. సో అక్కడ జరుగుతున్న పరిస్థితి అది. అందుకని వాళ్ళు కూడా ఎక్కువగా చాలా మంది దేవుని వాక్యం అన్న దాన్ని వాక్యంగా వాళ్ళు గుర్తి ఎరగినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇనిషియల్గా దోమల మీద మందు ఒకటి కనుక్కున్నప్పుడు అప్పుడు ఏదో కొన్ని సంవత్సరాల క్రితము కొన్ని డికేట్స్ బ్యాక్ ఇటు కనుక్కున్నప్పుడు అది తక్కువగా వాడుతున్నప్పుడు చాలా ప్రభావవంతంగా ఉండిందంట. దోమల మీద మంచి పని చేస్తుంది. వీళ్ళు దోమలు బాగా చనిపోతున్నాయి కదా అనేసి ఎక్కువగా వాడటం వల్ల ఆ దోమల్లో ఒక నిరోధకత అనేది పెరిగి అసలు ఈ మందు వాటి మీద పనిచేయటమే ఆగిపోయిందంట. పరిస్థితి ఎట్లా అన్న ఉందంటే మనం దేవుని వాక్యం వినాలి కదనేసి ఏది పడితే అది వింటము. నెక్స్ట్ మనం ఆ వాక్యం కరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది ఆలోచించలేకపోవటము. ఎక్కువ సంఖ్యలో నేను మీటింగ్స్కి అటెండ్ చేస్తున్నానని నెంబరింగ్ చేసుకోవటము. తర్వాత అన్న విన్న వాక్యం మనం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాము, ఏది మన జీవితాలకు అప్లై చేసుకున్నాం అనేది లేకపోవటము. నేను పరిచర్యలో ఉన్నాను కదా, లేకుంటే నేను ఎక్కువగా రోజు బైబిల్ చదువుతున్నాను కదా అన్న ఆలోచనలో చాప్టర్లు చదువుతున్నాను అన్న ఆలోచనలో ఉంటాము. దాని నుంచి ఏమి మనం నేర్చుకున్నాం అనే ఆలోచన లేకపోవటము. దీనివల్ల ఒక వాక్యం యొక్క రుచి అనేది చాలా మంది మిస్ అయిపోతున్నారు. అవునన్న చాలా కరెక్ట్ అన్న. అది ఒక విధమైనటువంటి ఆ, ఒక ఒక భ్రమ, లేకుంటే ఒక విధమైన ఎక్కువగా ఆ, వినటం వల్ల మనం ఫస్ట్ ఒక వార్త విన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతామో ఆ తర్వాత అది రిపీటెడ్గా వింటుంటే దాని గురించి పెద్ద రెస్పాండ్ కారు. ఆ రెస్పాన్స్ అనేది తగ్గిపోయింది ఇప్పుడు ఈ దినాల్లో. అవునన్న ఎస్పెషల్లీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ విషయంలో ఎక్కువగా చదువుతున్నామని చెప్పుకొని ఎక్కువగా వింటున్నామని చెప్పుకున్న వాళ్ళ విషయాలు. సో ఇది అవునన్న ఇది అదనమాట. అది ఆ దోమల మూల ఎట్లాగో ఇది ఇట్లాగా అనేది నేను. ఆ, ఇంకోటి ఏంటంటే మీరు ఇంకో క్వశ్చన్ కూడా ఒకటి అన్నారు. దేవుని వాక్యం ఏం అన్న చెప్తుందంటే ఈ అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 21వ వచనంలో అంటాడు, శిష్యుల మనస్సులను దృఢపరిచిన విశ్వాసము నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ మిక్స్డ్ విత్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అంతే. ఇంకా అంతకు మించి ఏదైనా న్యూస్ ఈస్ కమింగ్ అగెన్స్ట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. అదనమాట. ఎస్ అన్న ఎస్ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఫస్ట్ పాయింట్ నేను స్ట్రెస్ చేయాలనుకుంది వాక్యం అన్న. ఆ, అప్పుడైనా ఇప్పుడైనా మనకి అర్థం వాక్యం అన్న. సో మనం వాక్యాన్ని పక్కన పెట్టి ఆ లేకుంటే ఎవరినో ఫాలో అవుతూ అట్లా ఉంటే మాత్రం చాలా డేంజర్ ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే దేవునితో ఉన్న ఆ కనెక్షన్ అనేది ప్రతి నిత్యము అంటుకట్టబడిగా ఉంటేనే మనం ఆ మన యొక్క రేస్ ని పూర్తి చేయగలం అనేది నేను స్ట్రెస్ చేయాలనుకున్న పాయింట్ అన్న. థ్యాంక్ యూ ఒక విషయం కోటి, జస్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు యూ. అన్న. సారీ, యాక్చువల్ గా అన్న టైం పర్లేదా? టైం అవుతుంది మరి. 3 వీళ్ళు seconds 3 ఆ, seconds ఆ, సెకండ్ చాప్టర్ లో ఉమ్, ఆయన 3వ వచనంలో ఏమంటాడంటే, ఉమ్, ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, ఎస్ అపవిత్రమైనది కాదు, కాదు. మోసయుక్తమైనది కాదు, సువార్త కాదు. మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము ఎస్ కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మీరు ఎస్ అన్న. ఎరిగినట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధన అపేక్షను కప్పిపెట్టు వేషమనైనను ఎన్నడూ వినియోగించలేదు. ఈ రోజుల్లో వర్డ్ ఆఫ్ గాడ్ కి మీరు అడిగిన ప్రశ్నకి ఇది చాలా అందమైన స్క్రిప్చర్ బ్రదర్. అంటే ఈ రోజుల్లో కరెక్ట్ అన్న. వర్డ్ ఆఫ్ గాడ్ ని ఇంక్లూడింగ్ మన యుఎస్ఐ అంటారా, ఇంకా పారా చర్చెస్ అంటారా, ఇంకా ఏమైనా అంటారా, దేవుని వాక్యానికి జరుగుతున్నటువంటిది ఏంటంటే కపటమైన బోధ, అపవిత్రమైన బోధ, మనుషులను సంతోషపెట్టే బోధ.
ఎస్ ఇకపు అన్న. డబ్బులను ఆశించి చేసే బోధ. సో ఎస్ ఈ అన్న. రోజుల్లో జరుగుతున్నటువంటిది అన్న చెప్పినట్లు క్రిటిసైజం ఉంది. ఉమ్, ఈ రెండవది ఎక్కువగా జరుగుతున్నటువంటి మినిస్ట్రీ ఏంటంటే ప్రస్తుత కాలంలో ఇదండి. అది ఎస్ చాలా అన్న. సార్లు మన జీవితంలో కూడా జరగవచ్చు తెలియకుండా. కరెక్ట్ అన్న, కరెక్ట్. మనం డబ్బుల కోసం చేయకపోవచ్చు, కానీ మనము గొప్పల కోసం చేయొచ్చు. ఎస్ అన్న. థ్యాంక్ యూ. ఓకే అన్న, ఓకే అన్న. అన్న ఫర్దర్ గా వెళ్దామన్నా. మనం సెకండ్ క్వశ్చన్ మనం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాము. సో తెస్సలోనికాలో వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ పీపుల్ ద్వారా వాళ్ళకి ఆ యొక్క ప్రాబ్లం అనేది వచ్చింది. ఎవరైతే వాళ్ళు ఓన్ కంట్రీ మెన్ ఉన్నారో వాళ్ళతో ప్రాబ్లం వచ్చింది. జ్యూస్ నుంచి అలాగే తర్వాత చాలా రిజెక్షన్ వచ్చింది. ఈ రోజు మనం చూసుకుంటే కూడాను ఈ రోజు ప్రజెంట్ చూసుకుంటే మొన్నటి వరకు మనం ఏమనుకునేవాం అంటే నార్త్ ఇండియన్ స్టేట్స్ లో మరి ఈ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఈ అంటే ఈ యొక్క శ్రమలు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఇలా ఇబ్బంది పడతా ఉన్నారు అని అనుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఏమైందంటే అది మన స్టేట్స్ లో కూడా వచ్చేసింది. ఆ దీంట్లో ఏంటంటే ఫిజికల్ పర్సిక్యూషన్ లైక్ వైలెన్స్ కావచ్చు, ఇంప్రిజన్మెంట్ కావచ్చు, రకరకాలు వచ్చేసినాయి. తర్వాత మోకరి, రిజెక్షన్, అది వర్క్ ప్లేస్ లో కావచ్చు, ఫ్యామిలీలో ఇవి వచ్చేసినాయి. ఆ నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే అన్న, అంటే చాలా మంది ఇబ్బందులు గుండా వెళ్తా ఉన్నారు. ఆమ్, అది మనం చూస్తానే ఉన్నాం. నార్త్ ఇండియాలో వెళ్తున్నారని ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం, అది చరిత్ర. కానీ అది ఇప్పటికీ ఉంది, కానీ ప్రజెంట్ మన దగ్గర కూడా జరుగుతూ ఉంది. అంటే ఇటువంటి పరిస్థితుల గుండా మనం ఏమన్నా వెళ్తున్నామా? మనం ఎవరైతే ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్నాం కదా, మనం ఇటువంటి పరిస్థితుల గుండా ఏమన్నా వెళ్తున్నామా? ఫిజికల్ పర్సిక్యూషన్ లేకుంటే ఏమన్నా రిజెక్షన్స్ ఇట్లాంటి మనం ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నామా? అన్న నా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. హలో తమ్ముడు, అన్నా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. కెన్ ఐ షేర్? ఎస్ అన్న, ఎస్ ప్లీజ్. రైట్ రైట్. మీ ప్రశ్నకి అన్న పర్సిక్యూషన్ అండ్ క్రిస్టియన్స్, క్రైస్తవులు శ్రమలు అనే విషయాన్ని చూస్తే, అన్న శ్రమలు అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ కరెక్ట్. మ్యాండేటరీ. ఎస్ ఎస్ అన్న. యేసు ప్రభు వారు కరెక్ట్. కూడా చెప్పారు. ఏం చెప్పారంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పి అన్నారు. అవునన్న. తర్వాత ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. మనుషులు మిమ్మల్ని ఇట్లా తీసుకెళ్తారు, ఉమ్, ఎందుకంటే మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉన్నప్పుడు ఉమ్, డెఫినెట్ గా మీరు పాపం మీద పోరాడతారు కాబట్టి పాపం చేత గుచ్చబడిన ప్రతి ఒక్కడు మీ మీద తిరగబడతాడు, అన్న మిమ్మల్ని ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని చెప్పి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. అపోస్తలుల జీవితాల్లో జరిగినాయి. ఉమ్, ఇప్పుడు మనము మనకి శ్రమలు వస్తాయా రావా, మనం శ్రమల్లో గుండా వెళ్తున్నామా లేదా అనే విషయం ఉమ్, మనం దేవునితోటి ఎంత అటాచ్మెంట్ కలిగి ఉండి దేవుని ఉమ్, మాటకి ఎంత విధేయత చూపిస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటది. తిమోతి కరెక్ట్ అన్న. పత్రిక ఏమంటాడంటే, ఉమ్, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే పుస్తకం వారందరూ ఉద్దేశించి వారు హింసింపబడుదురు. హింసిస్తున్నారు. ఉమ్, సో శ్రమలు అనేది ఆప్షన్ కాదు, ఇట్స్ మ్యాండేటరీ. అన్న మనం ఏం చేస్తున్నామంటే మనం తప్పించుకుంటున్నాం. కరెక్ట్, కరెక్ట్ అన్న. ఉమ్, ఎందుకు తప్పించుకుంటున్నామంటే దేవుడు చెప్పాడు కదా, మీరు పాముల వలె వివేకులై ఉండండి ఉమ్, అని చెప్పి అంటున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు అవివేకులై కుట్టించుకున్నారా, వాళ్ళు అవివేకులై విమర్శించుకున్నారా, వాళ్ళు అవివేకులై ఉమ్, రాళ్లతోటి కొట్టబడ్డారా అంటే దానికి ఉమ్, మనకు ఆన్సర్ దొరకదు. ఎస్ సో అన్న. మనం జాగ్రత్తగా ఉంటూనే ఒక చెంప మనం నీతిగా జీవిస్తూ ఉన్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నప్పుడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందువులు వాళ్ళెవరో కాదు, కానీ ఫస్ట్ ఉమ్, మన ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కరెక్ట్ అన్న. మన బ్లడ్ రిలేషన్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, వాక్యానికి విభేదించే ప్రతి ఒక్కడు, ఉమ్, వాక్యాన్ని అనుసరించేటువంటి మన మీద దాడి చేయటం అనేది అది సర్వసాధారణమైన విషయం. ఎస్ అన్న. మనము శ్రమల్లో గుండా వెళ్ళినా నాకు పర్వాలేదు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్తాము, దాని ప్రకారం జీవించగలుగుతాం. అవునన్న. శ్రమలకు అతీతంగా మనం వెళ్తున్నాము అంటే అర్థం ఏంటంటే తెలివిగా తప్పించుకుంటున్నామని కాదు, కానీ దేవుడు చెప్పిన విషయం చాలా వరకు మనం తప్పించుకుంటున్నామేమో. ఎస్
దేవుని వాగ్దానం మన పట్ల నెరవేర్చడం కానీ శ్రమల్లో పాలువారం అవడానికి మనం ఇష్టపడలేదేమో అనే ఒక కోణం కూడా మనకి వినిపిస్తుంది. అంటే చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది కానీ వెన్ ఇట్ ఎస్ అన్న. కమ్స్ టు ద ప్రాక్టికల్ పాయింట్ అన్న we have to we have to go through we have gone through మనం through this ప్రిపేర్డ్ గా కూడా ఉండాలన్న. డెఫినెట్ గా ఉండాలనేది నా ఉద్దేశం తమ్ముడు. అంటే ఖచ్చితమే, ఎందుకంటే ఈ రోజుల్లో మనకి తక్కువగానే శ్రమలు ఉన్నాయి, ఎందుకంటే మనం ఎంచుకున్న మార్గం అటువంటిది. అన్న రిస్క్ తీసుకోవడానికి మనం ఇష్టపడలేదు. అవును. అలాగని తెలివి తక్కువగా పోయి వాళ్ళ చేత చేసుకుని టైం వేస్ట్ చేసుకోవాలని కూడా ఇష్టపడలేదు. సో వాక్యానుసారంగా జీవించినప్పుడు మాట కూడా శ్రమ కావచ్చు, తర్వాత నిందలు కూడా శ్రమ కావచ్చు, తర్వాత దాడి కూడా శ్రమ కావచ్చు. సో ఇవి అంటే మనము దాన్ని కోరుకుంటే బాగుంటదేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు సగం జీవితం అయిపోయింది మనకి. అవునన్న. సగం కంటే ఎక్కువ అయిపోయింది. దేవుళ్ళు చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు. పెద్దోళ్ళు తప్పు చేస్తేనే దేవుడు కోటింగ్ వేస్తాడు గట్టిగా. అన్న కాబట్టి శ్రమలు నేను చెప్పాలనుకున్న అల్టిమేట్ పాయింట్ ఏంటంటే పర్సిక్యూషన్స్ ఆర్ నాట్ చాయిస్, అవర్ చాయిస్. దే ఆర్ నాట్ చాయిస్, దే ఆర్ మ్యాండేటరీ. yes, correct. థ్యాంక్ యూ. రైట్. అవునన్న. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ అన్న, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ దేవుడు మనకి శ్రమల్ని అలౌ చేస్తే ఓకే ఫైన్. మనం ఒక్కొక్కరిని అడిగితే చాలా మంది చాలా చెప్పగలరు, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఒకవేళ మనం అటువంటి శ్రమలలో దేవుడు ఒకవేళ అలౌ చేయకపోతే అట్లీస్ట్ మనం ఈరోజు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే శ్రమ పడే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ మన జీవితాల్లో మరి ఆ పర్సిక్యూషన్ అనేది లేకపోయినప్పుడు మనం చాలా నెగ్లెక్ట్ గా అట్లా ఫార్వర్డ్ కొట్టేస్తా ఉంటాం, కానీ సీరియస్ గా మనం ఆలోచించట్లేదు ఆ విషయం గురించి. సో చాలా మంది చాలా బాధల గుండా వెళ్తా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి, వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి అనేది ఈ పాయింట్ ద్వారా నేను హైలైట్ చేయాలనుకున్నాను అన్న. ఫర్దర్గా వెళ్తున్నాను. ఇక్కడ మనం 18th వర్స్ 17th వర్స్లో మనం చూస్తే అన్న, ఇక్కడ పౌల్కి అక్కడికి వెళ్ళాలని చాలా లాంగింగ్ నెస్ ఉంటది. అంటే వాళ్ళని చూడాలని ఆయనకి చాలా ఆశ ఉంటది. కానీ పౌలుని వెనక్కి అంటే వెళ్ళకుండా సాతాను ఎందుకు అడ్డుకున్నాడు, అది ఫస్ట్. తర్వాత దేవుడు సాతాను అడ్డంకులను ఎందుకు అనుమతించాడు అనేది పాయింట్ అన్న. పౌలుని అక్కడికి వెళ్ళకుండా సాతాను ఎందుకు అడ్డుపడ్డాడు, వాడు అడ్డుపడ్డాడంటే దేవుడు అనుమతిస్తేనే కదా అడ్డుపడేది. మరి దేవుడు ఎందుకు అనుమతించుంటాడు అనేది నా ప్రశ్న అన్న. అన్న మాట్లాడిన వాళ్ళు మాట్లాడితే మనం ఇది ఇంకొక క్వశ్చన్ ఉందన్న, మనం ముగించేస్తాం జస్ట్ ఇంకొక 5 minutes లో మేబీ. సారీ లేట్ అయింది. ఓకే. నేను మాట్లాడచ్చాను. సరే అన్న ప్లీజ్ టైం వేస్ట్ చేయకుండా మాట్లాడేస్తే మనకి హ్యాపీ. ఓకే. ఇక్కడ నాకేం అర్థమైందంటే సాతాను అలా అడ్డంకులు అతను ఎదురవడానికి గల కారణం, దేవుడు అనుమతించడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క తెస్సలోనిక వారి వ్యక్తిగత జీవితాలను కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే చాలా గ్యాప్ రావడం ద్వారా అని నాకు అర్థం. అంటే వారు వాళ్ళు నిజంగా దేవుళ్ళో నిలబడతారా లేదా? ఓకే అంటే వాళ్ళు అంతకుముందు 3 మెసేజ్లు విని ఉన్నారు. అయితే ఈ యొక్క లాంగ్ గ్యాప్ రావడం వలన వాళ్ళు నిజంగా దేవుళ్ళో ఉండారా లేదా అని తెలుసుకోవచ్చు. అదొకటి అనుకుంటున్నాను నేను. ఓకే ఇంకా ఏమైనా చెప్తారన్నా ఎవరన్నా?
ఆ, అన్న ఇంకా టైం లేదు కాబట్టి నేను రాసుకున్న పాయింట్స్ ఒకసారి చదువుతాను. సాటాన్ యాక్టివ్లీ అపోజిట్ పాల్స్ మినిస్ట్రీ అండ్ క్రియేటింగ్ అబ్స్టకల్. వాడెప్పుడు పౌలు జీవితంలో మనం చూస్తే ప్రతి చోట ఆయనకి ఎగనిస్ట్ గానే పనిచేస్తూ వచ్చాడు. ఆ, అది మనకు తెలిసిన విషయమే. అయితే దేవుడు ఎందుకు ఎలవ్ చేశాడు అని నేను అనుకున్నానంటే, తమ్ముడు చెప్పినట్లుగా టెస్ట్ దేర్ ఫెయిత్, అంటే వాళ్ళ ఫెయిత్ ని ఆ, పెంచడానికి, లేకుంటే వాళ్ళ యొక్క ఫెయిత్, అంటే పౌలు వెళ్ళి వాళ్ళని చిన్నపిల్లల లెక్క అక్కడ ఉండి ఆ, చేస్తా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండడం అది చాలా ఈజీయే. ఇప్పుడు మనకు కూడా మనతో మెంటర్స్ ఉండి మనల్ని ఫాలోఅప్ చేస్తూ ఫోన్ చేసి బాగున్నావా తమ్ముడు దేవునిలో అట్లా అంటా ఉన్నప్పుడు మనం చాలా దగ్గరగా ఉంటాం దేవునికి. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు అలౌ చేశాడని నేను అనుకున్నాను అంటే, టు టెస్ట్ దేర్ ఫెయిత్, అంటే వాళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆ, రెండో పాయింట్ నేనేం రాసుకున్నాను అంటే, టీచ్ డిపెండెన్స్ ఆన్ దెమ్, ఆన్ హిమ్, సారీ. సో వాళ్ళు స్వతహాగా, ఎవరైతే తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు స్వతహాగా దేవుని మీద ఇండిపెండెంట్ గా ఆధారపడడానికి మేబీ దేవుడు ఆ పరిస్థితులు ఎలవ్ చేసి ఉంటాడని నేను అనుకున్నాను. ఆ, అయితే ఇటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పౌలు అయితే ఆల్టర్నేటివ్ ఎత్తుకున్నాడు, తిమోతిని పంపించడము. ఆ, తర్వాత ఆయన ద్వారా ఇన్ఫర్మేషన్ రాబట్టుకున్నాడు. అయితే దేవుని పని అక్కడైతే ఆగలేదు. సో ఆ, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అబ్స్టకల్స్ వస్తాయి, అంటే కొన్ని అడ్డంకులు అట్లాంటివి వస్తాయి. కొన్నిసార్లు దేవుడు వాటిని అలౌ చేస్తా ఉంటాడు. అయితే మనం తెలివిగా, అంటే అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది అర్థం చేసుకొని, మరి మరి ఆయన యొక్క చిత్తంలో ఇది వచ్చిందా, లేకుంటే నేను చేసుకున్న దాన్ని బట్టి ఇట్లా వచ్చిందా, లేకుంటే దేవుడు ఏదన్నా నాకు నేర్పించడానికి ఇటువంటి సిచ్యువేషన్స్ ఎలా చేశాడా అనేది మనం ఆలోచిస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం ఇక్కడ ఈ పాయింట్ లో. చివరిగా ఒక పాయింట్ అన్న, ఆ ఇది నైన్టీన్త్ వరుసలో ఉండ 19 నుంచి 20 వచనం, ఇది మెయిన్ అన్న. అంటే ప్రతి బిలీవర్కి ఉండాల్సిన మెయిన్ అల్టిమేట్ గోల్ ఇది. ఆ ఇక్కడ పౌలు అంటాడనమాట. పౌలు ఆ, ఈ మాట నేను చదువుతాను. ఎలా అనగా, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా అంటాడు. ఆమ్, అంతేకాకుండా నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఆమ్, ఇక్కడ నేను రాసినటువంటి ప్రశ్న ఏంటంటే, పరలోకంలో ఎవరు బహుమతి పొందుతారు, పాలు యొక్క అంతిమ నిరీక్షణ మరియు ఆనందం ఏమిటి? ఇక్కడ మనకు క్లియర్ గా ఆయన చెప్పేశాడు. ఆయన యొక్క రివార్డ్ అనేది, హూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఇన్ హెవెన్. తర్వాత వాట్ ఈస్ ద పాల్స్ అల్టిమేట్ హోప్ అండ్ జాయ్, ఆ పౌలు యొక్క అంతిమ నిరీక్షణ మరియు ఆనందం ఏమిటి? సో ఎవరన్నా ఏమన్నా షేర్ చేయగలిగితే మంచిదన్నా దీని విషయంలో, పెద్దవాళ్ళు. లాస్ట్ పాయింట్ ఇది మనం. పరలోకంలో రివార్డ్స్ అనేది కంపల్సరీ తమ్ముడు ఉంటాయి. అన్న రివార్డ్స్ లేకుండా ఉండవు. అంటే ఒక మిషన్, ఒక పని, ఒక ఉద్యోగం దేవుడు మనకు అప్పగించిన తర్వాత అవార్డులు రివార్డులు కంపల్సరీగా ఉంటాయి అన్న. దీనికి అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, నా పరుగు తుదముట్టించి తిని అవునన్న. నా కొరకు జీవ కిరీటం కాచుకొని ఉన్నదని చెప్పి అంటాడు. సో దేవుడు ఎవరి పరిధిలో వాళ్ళకి ఏ టార్గెట్ ఇచ్చాడో దాన్ని అవును, మనం ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసామనే దాని మీద రివార్డ్ ఉంటుంది. తర్వాత కరెక్ట్ అన్న. యేసుప్రభు వారు ప్రాక్టికల్ గా ఒక మాట యోహాను గురించి డిస్కస్ చేస్తూ, అన్న పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పి అన్నప్పుడు ఒక మాట ఏమంటాడంటే, దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని పాటించి ఆ వాక్యం చొప్పున నడుచుకునే వాళ్ళు పరలోక రాజ్యంలో మిగుల గొప్పవాడు అనబడతాడు అంటాడు. అన్న. ఆ వాక్యాన్ని గైకొనకుండా బోధించేవాడు అల్పుడు అనబడతాడు. ఆ అన్న. వాక్యాన్ని గైకొని బోధించేవాడు యోహాను కంటే గొప్పవాడు అవుతాడు అని చెప్పి అంటాడు పరలోక రాజ్యం. కరెక్ట్ కరెక్ట్ అన్న. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకొనటం, వాక్యానుసారంగా జీవించటం, వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం ప్రజలకు తెలియజేయటం, ఇదొకటి. తర్వాత ఇండివిజువల్ గా దేవుడు మీకేం మిషన్ ఇచ్చాడో, నాకేం మిషన్ ఇచ్చాడో, నా జీవితకాలం ఎంతో, జీవితకాలం నేను చేయాలనో ఆ టార్గెట్ ని దేవుడు చూసుకున్న తర్వాత
అన్న డెఫినెట్ గా రివార్డ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ రీచ్ అగైన్స్ట్ ద టార్గెట్. కరెక్ట్ అన్న, కరెక్ట్ అన్న. ఎస్, ఓకే, ఓకే. ఎస్ అన్న. అయితే పౌలు ఇక్కడ వాళ్ళని చూపించి నా రివార్డ్, మీరు నా రివార్డ్ అంటా ఉన్నప్పుడు నాకు ఈ ప్రశ్న చాలా ఛాలెంజింగ్ అనిపించింది అన్న. ఆల్మోస్ట్ నేను కూడా రక్షణ పొంది 20 ఇయర్స్ అయింది. సో పౌలు తెసలోనిక వాళ్ళని చూసి, ఆ బిలీవర్స్ ని చూసి చాలా గర్వంగా మీరే నా రివార్డ్ అయ్యా క్రీస్తు రాకల్లో అని చెప్తా ఉన్నాడు. సో ఈ రివార్డ్ ని మనం మనీతో, స్టేటస్ తో, టైటిల్స్ తో, వీటితో కొలవలేము. సో మనలో చాలా మంది 10 ఇయర్స్ అయింది, కొంతమంది రక్షింపబడి 20-30 ఇయర్స్ అయి ఉండొచ్చు. కొంతమందిని చూసి వీళ్ళు నా రివార్డు అని నేను చెప్పగలనా? ఇంత అంటే ఆమ్, వీళ్ళు అంటే ఆ, వీళ్ళను నేను దేవుని అని పౌలు చెప్తున్న మాటల్ని మనం చెప్పగలమా? అది ఒకసారి మనం ఆలోచిస్తే బాగుంటది అనేది నాకు అనిపించింది, నా పర్సనల్ గా నాకు అనిపించింది అన్న. ఆ సో మన యొక్క సమయాన్ని, మన యొక్క తర్వాత టాలెంట్స్, తలందరూ ఏదన్నా కానీ మనం దేవుని కోసం, లేకుంటే దేవుని ప్రజల కోసం మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఆ ఆ క్రౌన్ అంటే మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు ఆ మహిమ కిరీటాన్ని మనకి ఇచ్చినప్పుడు, ఆ సో ఇవన్నీ, ఈ ఆత్మలన్నీ దాంట్లో పొదగబడతాయి అని చెప్పబడిన రీతిగా, అంటే మనం ఈ లోకంలో ఆ, మనం రక్షింపబడి చాలా సంవత్సరాలు అవుతా ఉంది. అయితే ఎంతమందికి మనం సువార్త చెప్పాము, ఎంతమందిని ప్రభు కోసం గెలిచాము? పౌల్లాగా మనం చెప్పగలమా వీళ్ళు వీళ్ళు నేను సువార్త చెప్తున్నప్పుడు, పర్సనల్ ఎవాంజలిజం కానీ ఏదన్నా కానీ వీళ్ళు ప్రభుని తెలుసుకున్నారు, వీళ్ళు నా జాయ్, అంటే అల్టిమేట్ వీళ్ళే నా జాయ్ అని మనం ఆ చెప్పగలిగే స్థితిలోకి వస్తే బాగుంటది అనేది నాకు అనిపించింది ఈ ప్రశ్న ఆ నేను రైజ్ చేసుకున్నప్పుడు. ఈ పాయింట్ మనం చెక్ చేసుకుంటే బాగుంటదన్న అని క్వశ్చన్ బ్రదర్, అనిపించింది. ఆ కోట్ డౌన్. అన్న సో అన్న ఇక్కడ ఆ, ఉమ్, ఈ కొలషీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం 23 నుంచి 24 వచనాలు చూస్తే, అన్న అన్న. వాట్ ఎవర్ యు డూ, వర్క్ ఎట్ ఇట్ వర్క్ ఎట్ ఇట్ ఇట్ యు ఆల్ యువర్ హార్ట్, as working for the Lord, not for human masters, since you know ఉమ్, that you will receive an inheritance from the Lord as a reward. It is ఉమ్, the Lord Christ you are serving. మనం ఉమ్, ఇక్కడ కాంప్రమైజ్ అయ్యి లోకంలో కొన్ని అవార్డులు పొందడం కంటే అన్న అన్కాంప్రమైజ్ లైఫ్ జీవించి కొన్ని సమస్యలు ఫేస్ చేసి, సో ఆ పరలోకంలో ఆ రివార్డు పొందడం అనేది అది గొప్పదని. ఎస్ అన్న, కరెక్ట్ ఇక్కడ నలుగురు మనుషులు కరెక్ట్. బాగుపడాలని వాక్యం విషయంలో కాంప్రమైజ్ అయిపోయి, సో అట్లా చేసేదానికంటే అక్కడ నువ్వు అంటే ఇక్కడ అవార్డు అనేది కాంప్రమైజ్ లైఫ్ లీవ్ చేసినప్పుడు, అన్కాంప్రమైజ్ అయినప్పుడు కూడా నీకు వస్తాయి అవార్డ్స్. ఉమ్. నువ్వు దేని ద్వారా ఇక్కడ అవార్డు పొందుతున్నావు అనేది గమనించాలి. సో అన్న లోక సంబంధమైన అవార్డ్స్ గురించి కాదు నేను అంటుంది, మామూలుగా. నేను ఉమ్, వస్తున్నా అదే వస్తున్నది ఆ, ఇట్లాగా ఉమ్, మనము లోకంలో ఈదం ఉమ్, జరుగుతూ ఉంటది. మనం ఉమ్, అన్కాంప్రమైజ్ లైఫ్ జీవించడం ద్వారా ఉమ్, ఆ, ప్రభు అక్కడ మనకి దేవుడు కొన్ని రివార్డులు ఇస్తాడు అనేది ఒక సత్యం అన్నమాట. ఇక్కడ దేవుడు చెప్తున్నది అదే కదా, ఉమ్, ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ద లార్డ్ హ్యాస్ ది రివార్డెడ్ అనే. మనం చేసే కరెక్ట్ పని అన్న. బట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు నీళ్ళు ఇస్తేనే జ్ఞాపకం చేసుకోబడతాం అంటున్నాడు. మన గ్లాస్ ఎస్ అన్న. సో కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆ, మనకి చాలా అవార్డులు రివార్డులు ఇస్తాడు. ఎస్ అన్న. అర్పించే ఓ మనుషుల ముందు మనం ఆ విధంగా జీవించకుండా అర్పించినటువంటి దేవుని కొరకు నమ్మకంగా జీవించడం అనేది చాలా అవసరం అన్నమాట. ఎస్ అన్న, కరెక్ట్ అన్న. హ్యూమన్ టెండెన్సీ ఎట్లా ఉండదంటే, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం ఇట్లా చేద్దాం, వాళ్ళు ఇట్లాగా వీళ్ళు ఇట్లాగా అనేది మనుషుల్ని సంతోష పెట్టాలని చాలాసార్లు జరుగుతాయి. ఉమ్, సో అట్లా కాకుండా మనం ప్రభు కొరకు చేయగలుగుతుంది, అన్న సో విల్ గెట్ మోర్ రివార్డ్. కరెక్ట్ అన్న. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. సో మనం ఇప్పటి వరకు చాలా విషయాలు చూస్తా వచ్చాం. మన టైం కూడా అయిపోయింది. ఒకసారి ఫస్ట్
ప్రశ్నలో అంటే వాక్యం గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనతో. వాక్యం వాళ్ళు 3 సార్లు మెసేజ్ విని ఎంతో ఇంపాక్టబుల్ లైఫ్ జీవించారు. అయితే ఈ రోజు నిజంగా ప్రజెంట్ డేస్ అనేవి చాలా డేంజరస్ గా ఉన్నాయి. వాక్యానికి మరి ప్రాధాన్యత తగ్గిపోయి మనీ అనేది సంఘంలోకి తీసుకురాబడి విశ్వాసుల జీవితాల్లోకి తీసుకురాబడి దేవునితో మనకున్నటువంటి ఆ ఇంటిమసి పాడైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. అయితే దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ, ఆయన మనతో ఆ ఇంటిమసి రిలేషన్ కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. సో వాక్యానికి మన జీవితంలో టాప్ ప్రయారిటీ ఇచ్చి వాక్యాన్ని చదివే వాళ్ళంగా, అలాగే వాక్యాన్ని వాక్యం ప్రకారంగా జీవించే వాళ్ళంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఆ, తర్వాత మనం చూస్తే సఫరింగ్స్ అనేది కామన్. అది కామన్ మన జీవితాల్లో. ఒకవేళ అవి ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ అని అన్న వాళ్ళు చెప్తా వచ్చారు. ఒకవేళ దేవుడు మన జీవితాల్లో అలౌ చేస్తే మన యొక్క ఫెయిత్ ని కాపాడుకునేటువంటి ఆ బలం మనకు కావాలంటే వాక్యం, అలాగే దేవుని యొక్క కృప కావాలి, పరిశుద్ధాత్మని సహాయం కావాలి. ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ అటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం డెఫినెట్ గా ప్రార్థన చేయాలి, వారికి సహాయం చేయాలి. ఆ కొన్నిసార్లు శాటాన్ అటాక్స్ మన జీవితంలో వస్తూ ఉంటాయి. హిండ్రన్సెస్ పౌలకి ఎట్లాగైతే అక్కడికి వెళ్ళనీయకుండా చేసి అవి కొన్నిసార్లు దేవుడు అలౌ చేస్తూ ఉంటాడు. వాటిని మనం ఐడెంటిఫై చేయగలిగే సామర్థ్యం మనలోకి రావాలంటే వాక్యము, ఆయనతో మనకున్న క్లోజ్నెస్. ఫైనల్ గా మనం మనం చెప్పగలగాలి, మనం చనిపోయే లోపు అదిగో పౌలు చెప్పగలిగాడు, ఇదిగో వీరు నా క్రౌన్, వీళ్ళు నా రివార్డ్, ఆ ఈ బిడ్డలు నా రివార్డు అని చెప్పగలిగాడు. మనం కూడా అదే దృక్పథం కలిగి ఆ వీళ్ళను నేను క్రీస్తు కోసం క్రీస్తు వైపు నడిపించగలిగాను, వీళ్ళు నా రివార్డు అని మనం కూడా చెప్పగలిగే స్థితిలోకి వెళ్ళాలని ఆ దేవుని యొక్క ఆశ. ఆ ఎవరైనా ఒకరు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తే బాగుంటుందన్న. అన్న మేబీ రజనీకాంత్ అన్న. ఆ, తమ్ముడు రజనీకాంత్ ఎగ్జిట్ అయ్యాడు, నేను ప్రార్థన చేస్తాను. అవి చేసేయండి అన్న. ఓకే, ఓకే. థ్యాంక్ యూ అన్న. దయగల ప్రభువా, ఎస్ మీకు వందనాలు తండ్రి. సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభువా మేము ఆ, మీ పేరు పెట్టబడినటువంటి ప్రజలంగా, క్రీస్తు రాయబారులంగా ప్రభువా తండ్రి, మమ్మల్ని మీరు ప్రభువా నాదిలో ప్రభువా తండ్రి జగత్ పునాది వేయబడకంపై మీరు క్రీస్తులో చూసి ప్రభువా తండ్రి మమ్మల్ని విద్యార్థి దశలోనే దర్శించి రక్షించుకొని దేవా మరి వివిధ ప్రాంతాల్లో ప్రభువా మమ్మల్ని ప్రభువా తండ్రి సంఘాల్లో, అలాగే ప్రభువా వివిధ రకరకాల మినిస్ట్రీస్లో, వర్క్ ప్లేస్లో, కుటుంబాల్లో దేవా మీరు మాకు మిషన్ ఫీల్డ్ని ఇచ్చారు. అలాగే ప్రభువా మీరు మాకు మీ యొక్క ఆ, శక్తివంతమైనటువంటి మీ ఊపిరైనటువంటి మీ ప్రేమ లేక పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రాయబడినటువంటి దేవుని వాక్యం 66 పుస్తకాలు దేవా తండ్రి, మరి ఈ యొక్క వాక్యాన్ని మేము వాక్యంగా అంగీకరించడానికి వి డూ యాక్సెప్ట్. మరి కానీ చాలా సందర్భాల్లో ప్రభా తండ్రి వాక్యం తెరిచి చదివి ధ్యానించి వ్యక్తిగతంగా అనుసరిస్తూ పాటిస్తూ టెక్స్ట్ రాయబడిన టెక్స్ట్ని ప్రభా తండ్రి మరి లైఫ్గా మార్చి జనాలను ప్రభావితం చేయవలసినటువంటి సమయం మేము ప్రభావితం అవుతాం. మా జీవితం ప్రభా తండ్రి వెలుగుగా, మీరు అన్నారు మీరు లోకానికి వెలుగు అని చెప్పాను. ఆ రీతిగా ప్రభా తండ్రి మరి మా పితరులు అటువంటి ఆత్మావేశమైనటువంటి జీవితాన్ని జీవించి మరి ప్రభా తండ్రి పీపుల్ లైక్ తెస్సలోనిక చర్చ్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని బట్టి ప్రభా తండ్రి ఎంతగానో మరి నీ నామాన్ని మహిమపరిచి కాన్ఫిడెంట్గా పౌలు లాంటి
భక్తులు ప్రభా తండ్రి చెప్పి వెళ్ళారు. మరి అటువంటి కాన్ఫిడెంట్ జీవితం మరి మీరు మాకు కూడా ఇవ్వాలని ఇష్టపడుతుండగా దేవ తండ్రి సాయంకాల సమయంలో వీడు సహోదరుడు ప్రభా తండ్రి కోటేశ్వరరావుని మరి సిద్ధపరిచి ప్రభా తండ్రి మా ముందు తీసుకొచ్చినటువంటి ప్రతి మాటను బట్టి ఈ ప్యాసేజ్ని బట్టి స్తోత్రం దేవ తండ్రి. వివిధ యాంగిల్స్లో నుంచి మీరు మాతో మాట్లాడాలని బట్టి మీకు వందనాలు. ఇంకా ప్రభా తండ్రి ఆయన మేము దీన్ని బట్టి ధ్యానం చేస్తూ ప్రభా తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రభా తండ్రి మా జీవితంలో నిజంగా ప్రభా తండ్రి ఆయన లైఫ్గా మార్చిపోవటం సహాయం తెచ్చండి. శుతిస్తూ కనపరుస్తూ ముందున్నటువంటి సమయాన్ని బ్లెస్సింగ్గా మార్చమని ఈ చిన్న సమూహాన్ని ప్రభా తండ్రి ఆయన మీరు మీ యొక్క చిత్తానుసారంగా మీ రాకడ కొరకు ప్రభా మీ మహిమ కొరకు సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.